Okay. In the next class, we need to discuss about from normality. Already we discussed up to here molarity. So what is normality? Normality and ఏంటి? Normality equal to gram equivalent number by volume in liter. Okay. So ఇందులో just a minute. Okay. Normality equal to gram equivalent number by volume in liter. So what is a gram equivalent number అనేది మనం తర్వాత డిస్కస్ చేద్దాం. గ్రామ్ ఈక్వలెంట్ నెంబర్ అంటే ఏంటి? గ్రామ్ ఈక్వలెంట్ నెంబర్ అంటే వెయిట్ బై ఈక్వలెంట్ వెయిట్. దాని ఈక్వలెంట్ వెయిట్స్ ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది మనం నెక్స్ట్ స్లైడ్ లో ఉంటుంది, అక్కడ చూద్దాం. The number of gram equivalent of solute present in 1 liter of solution is called as normality. All of you see in your notebook, please. Normality equal to gram equivalent number by V in liter, right? సో ఈ లీటర్స్ ని ఎంఎల్ లోకి మార్చుకుంటే ఎప్పుడు మనం 1000 తో మల్టిప్లై చేయాలి. సో గ్రామ్ ఈక్వలెంట్ నెంబర్ బై వి ఇన్ ఎంఎల్ ఇంటూ 1000. సో గ్రామ్ ఈక్వలెంట్ నెంబర్ అంటే ఏంటి? వెయిట్ బై గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ ఇంటూ 1000 బై వి ఇన్ ఎంఎల్. దీన్ని వెయిట్ లోకి మార్చుకుంటే వెయిట్ ఇన్ గ్రామ్స్ ఈక్వల్ టు ఈ టర్మ్స్ మొత్తం ఇటువైపు తీసుకురండి, బైలో ఉన్న ఇటువైపు తీసుకొస్తే ఇంటూ అవుతాయి. సో నార్మాలిటీ ఇంటూ గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ ఇంటూ వి ఇన్ ఎంఎల్ బై 1000. దిస్ ఈస్ వెయిట్ ఇన్ గ్రామ్స్. Next, normality also we can write as strength of the solution by gram equivalent weight. Strength of the solution and weight by volume percentage into 10 by gram equivalent weight. Okay, and density and weight percentage ఇచ్చినప్పుడు normality ఎలా find out చేస్తారు? So weight percentage equal to 10 into density of solution by gram equivalent weight. Okay, so these are the normality formulas. Next, dilution principle. So during dilution process, number of gram equivalent or number of milli equivalent of solute remains constant. అంటే మనం యాడ్ చేసిన సొల్యూట్ కానీ ఓకే, అది దాని యొక్క గ్రామ్ ఈక్వలెంట్ నెంబర్ కానీ మిల్లీ ఈక్వలెంట్ నెంబర్ కానీ కాన్స్టెంట్ గా ఉంటుంది. జస్ట్ మనం వాటర్ ని మాత్రమే యాడ్ చేస్తున్నాం, డైల్యూట్ చేస్తున్నాం. డైల్యూషన్ ఫార్ములా ఏంటి? n into v equal to constant. సో వేర్ n1 v1 is equal to n2 v2. n1 v1 అనేది కాన్సన్ట్రేటెడ్, n2 v2 అనేది డైల్యూటెడ్. ఓకే, వెన్ టూ ఆర్ మోర్ సిమిలర్ నేచర్ ఆఫ్ సొల్యూషన్స్ అనేవి మిక్స్ చేసినప్పుడు రిజల్టింగ్ సొల్యూషన్ ఏమవుతుంది? సో దానికి ఫార్ములా n1 v1 ప్లస్ n2 v2 బై v1 ప్లస్ v2 ప్లస్ సో ఆన్. అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ సిమిలర్ నేచర్ ఉన్నాయి చూసాం, అంటే రెండు హెచ్సిఎల్స్ ని కానీ రెండు NaOHs కానీ యాడ్ చేస్తున్నాం, లేదంటే రెండు హెచ్సిఎల్స్ డిఫరెంట్ కాన్సన్ట్రేషన్ ఉన్నాయి డిఫరెంట్ వాల్యూమ్స్ లో మనం యాడ్ చేసినప్పుడు వాటి యొక్క రిజల్టెంటింగ్ కాన్సన్ట్రేషన్ ఏమవుతుంది? ఓకే, రెండు ఎసిడిక్ నేచర్ ఉన్నవి కావచ్చు, లేదా రెండు బేసిక్ నేచర్ ఉన్నవి కావచ్చు. అంటే సిమిలర్ నేచర్ ఉన్న సొల్యూషన్స్ ని మిక్స్ చేసినప్పుడు విత్ డిఫరెంట్ కాన్సన్ట్రేషన్ తో డిఫరెంట్ వాల్యూమ్స్ తో మిక్స్ చేసినప్పుడు రిజల్టింగ్ నార్మాలిటీ ఏమవుతుంది అనేది మీకు ఈ ఫార్ములా ద్వారా తెలుస్తుంది. ఓకే, సో దీంతో పాటు ఇంకొంచెం అమౌంట్ ఆఫ్ వాటర్ కూడా మీరు యాడ్ చేస్తారు, అప్పుడు ఏం చేయాలి? సో ఆ వాటర్ యొక్క వాల్యూమ్ ని కూడా మనం యాడ్ చేయాలి. దెన్ రిలేషన్ బిట్వీన్ మొలారిటీ అండ్ నార్మాలిటీ. సో ఇది ఫార్ములా గుర్తుపెట్టుకోండి, మొలారిటీ ఇంటూ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ బై నార్మాలిటీ ఇంటూ గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్. ఓకే, దెన్ ఈక్వలెంట్ వెయిట్ అంటే ఏంటి ఒకసారి చూద్దాం. ఈక్వలెంట్ వెయిట్ అంటే ఏంటి? ఈక్వలెంట్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు మాలిక్యులర్ వెయిట్ బై బేసిసిటీ. బేసిసిటీ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ H+ ions రిలీజ్డ్ బై నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్స్ రిప్లేస్డ్. ఫర్ ఎగ్జాంపుల్ HCl చూడండి, HCl లో ఎన్ని H+ ions ఉంటాయి? 1 H+ ion. So equivalent weight of HCl is equivalent weight equal to molecular weight by 1, that is equal to 36.5. అంటే ఈ కేసులో మొలారిటీ వాల్యూ అనేది నార్మాలిటీకి ఈక్వల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ H2SO4 చూడండి, H2SO4 లో ఎన్ని H+ ions ఉంటాయి? 2 H+ ions ఉంటాయి, కాబట్టి ఈక్వలెంట్ వెయిట్ ఈక్వల్ టు మాలిక్యులర్ వెయిట్ బై 2. అండ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ మీరు క్యాలిక్యులేట్ చేస్తే మీకు 98 వస్తుంది. సో 98/2 is 49. సో ఇన్ దిస్ కేస్ మొలారిటీ ఈస్ ఈక్వల్ టు నార్మాలిటీ బై 2. ఓకే, అండ్ పాస్పరిక్ యాసిడ్ చూడండి, పాస్పరిక్ యాసిడ్ లో ఎన్ని పాస్పరిక్ యాసిడ్ డిసోసియేట్ అయినప్పుడు అది 3 H+ ions గా విడిపోతుంది, రైట్? 3 H+ ions గా ఇస్తుంది. సో ఈక్వలెంట్ వెయిట్ ఈక్వల్ టు molecular weight by 3, so 98/3, so which is equal to molarity equal to normality by 3. Next, acetic acid లో ఎన్ని H+ ions ఉంటాయి? ఓన్లీ 1 H+ ions ఉంటాయి. సో acetic acid ఈక్వలెంట్ వెయిట్ ఈక్వల్ టు ఏమవుతుంది ఇక్కడ? molecular weight by 1, so 60/1 equal to 60. in this case molarity is equal to normality. సో ఇది యాసిడ్స్ కి. బేసెస్ కి ఏమో ఈక్వలెంట్ వెయిట్ ఈక్వల్ టు మాలిక్యులర్ వెయిట్ బై ఎసిడిటీ అని చెప్తాం. ఎసిడిటీ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ OH- ions రిలీజ్డ్ ఆర్ నెంబర్ ఆఫ్ OH గ్రూప్స్ ఆర్ రిప్లేస్డ్. ఓకే, ఇక్కడ మీరు చూడండి NaOH లో ఎన్ని OH- ions ఉన్నాయి? ఓన్లీ 1 OH- ion ఉన్నాయి, కాబట్టి ఈక్వలెంట్ వెయిట్ ఈక్వల్ టు మాలిక్యులర్ వెయిట్ బై 1, విచ్ ఇస్ ఈక్వల్ టు 40. ఇన్ దిస్ కేస్ మొలారిటీ వాల్యూ ఈస్ ఈక్వల్ టు నార్మాలిటీ. నెక్స్ట్, బేరియం హైడ్రాక్సైడ్ లో 2 హైడ్రాక్సైడ్స్ ఉన్నాయి, కాబట్టి మాలిక్యులర్ వెయిట్ బై 2 వచ్చింది. సో బేరియం హైడ్రాక్సైడ్ యొక్క
మాలిక్యులర్ వెయిట్ మీరు క్యాలిక్యులేట్ చేస్తే 171 వస్తుంది. ఓకే, సో 171. నెక్స్ట్ అల్యూమినియం ట్రై హైడ్రాక్సైడ్ చూడండి. అల్యూమినియం ట్రై హైడ్రాక్సైడ్ లో ఎన్ని OH మైనస్ అయాన్స్ ఉన్నాయి? 3 OH మైనస్ అయాన్స్ ఉన్నాయి. కాబట్టి ఈక్వలెంట్ వెయిట్ ఈక్వల్ టు ఏమవుతుంది? మాలిక్యులర్ వెయిట్ బై 3 which is equal to 78/3 which is equal to 26. In this case molarity is equal to normality by 3. నెక్స్ట్ కాల్షియం హైడ్రాక్సైడ్ చూడండి. కాల్షియం హైడ్రాక్సైడ్ లో ఎన్ని OH మైనస్ అయాన్స్ ఉన్నాయి? 2 OH మైనస్ అయాన్స్ ఉన్నాయి. సో ఈక్వలెంట్ వెయిట్ ఈక్వల్ టు మాలిక్యులర్ వెయిట్ బై 2. సో కాల్షియం హైడ్రాక్సైడ్ యొక్క మీరు మాలిక్యులర్ వెయిట్ క్యాలిక్యులేట్ చేస్తే మీకు 74 వస్తుంది. 74/2 is 37. సో ఇన్ దిస్ కేస్ మొలారిటీ is equal to normality by 2. అమోనియం హైడ్రాక్సైడ్ లో 1 OH మైనస్ అయాన్ వచ్చింది కాబట్టి ఈక్వలెంట్ వెయిట్ ఈక్వల్ టు మాలిక్యులర్ వెయిట్ బై 1. సో మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద అమోనియం హైడ్రాక్సైడ్ is 35. సో 35/1 ఈక్వల్ టు M ఈక్వల్ టు N. దిస్ is molarity ఈక్వల్ టు నార్మాలిటీ ఇన్ దిస్ కేస్. ఇన్ అమోనియం హైడ్రాక్సైడ్ మొలారిటీ నార్మాలిటీ రెండు ఒకటి. నెక్స్ట్ ఫర్ సాల్ట్స్ చూసుకుంటే ఈక్వలెంట్ వెయిట్ ఈక్వల్ టు మాలిక్యులర్ వెయిట్ బై మాగ్నిట్యూడ్ ఆఫ్ పాజిటివ్ చార్జ్ ఆర్ నెగటివ్ చార్జ్ అవుతుంది. నెక్స్ట్ NaCl for salts equivalent weight equal to magnitude of positive charge or negative charge. So sodium chloride dissociate అయితే Na plus Cl minus వస్తున్నాయి. సో ఇక్కడ ఎన్ని పాజిటివ్ అయాన్స్ వచ్చాయి? ఓన్లీ 1 పాజిటివ్ కేటాన్ 1 పాజిటివ్ anion వచ్చింది. కాబట్టి ఈక్వలెంట్ వెయిట్ ఈక్వల్ టు మాలిక్యులర్ వెయిట్ బై 1 తీసుకున్నాం. NaCl యొక్క మాలిక్యులర్ వెయిట్ 58.5/1. ఇన్ దిస్ కేస్ మొలారిటీ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు నార్మాలిటీ వాల్యూ. కాల్షియం క్లోరైడ్, సో ఈ కాల్షియం క్లోరైడ్ డిసోసియేట్ అయితే కాల్షియం ప్లస్ 2Cl మైనస్ గా విడిపోతున్నాయి, రైట్? అందుకే ఇక్కడ మాగ్నిట్యూడ్ ఆఫ్ పాజిటివ్ చార్జ్ 2 గా తీసుకోవాలి అండ్ మాగ్నిట్యూడ్ ఆఫ్ నెగటివ్ చార్జ్ కూడా 2, అంటే ఏదైనా ఒకటి కన్సిడర్ చేయండి. సో ఈక్వలెంట్ వెయిట్ ఈక్వల్ టు మాలిక్యులర్ వెయిట్ బై 2. సో కాల్షియం క్లోరైడ్ యొక్క మాలిక్యులర్ వెయిట్ ఎంత? 111/2 which is equal to 55.5. ఇన్ దిస్ కేస్ మొలారిటీ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు నార్మాలిటీ బై 2. నెక్స్ట్ అల్యూమినియం క్లోరైడ్. సో అల్యూమినియం క్లోరైడ్ ని డిసోసియేట్ చేస్తే అల్యూమినియం ప్లస్ 3 అండ్ 3Cl మైనస్ గా డిసోసియేట్ అవుతున్నాయి. So in this case equivalent weight is equal to molecular weight by 3 and molecular weight of aluminum trichloride is 133.5, so by 3 which is equal to 44.5. so in this case molarity equal to normality by 3. Next sodium carbonate మీరు dissociate చేస్తే sodium plus 2 sodium plus ions 1 CO3 minus 2. సో ఇక్కడ 2 పాజిటివ్ చార్జెస్ ఉన్నాయి, 2 నెగటివ్ చార్జెస్ ఉన్నాయి. సో దిస్ వీ కెన్ రైట్ యాజ్ ఈక్వలెంట్ వెయిట్ ఈక్వల్ టు మాలిక్యులర్ వెయిట్ బై 2 which is equal to 106/2. 106/2 ని మనం 53 గా చెప్పొచ్చు. సో ఇన్ దిస్ కేస్ మొలారిటీ ఈక్వల్ టు నార్మాలిటీ బై 2. నెక్స్ట్ కాల్షియం కార్బోనేట్ మళ్ళీ డిసోసియేట్ అయితే కాల్షియం ప్లస్ 2 అండ్ CO3 మైనస్ 2 గా డిసోసియేట్ అవుతుంది. సో ఇన్ దిస్ కేస్ ఈక్వలెంట్ వెయిట్ ఈక్వల్ టు మాలిక్యులర్ వెయిట్ బై 2. సో మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్ మీకు తెలుసు, అది 100. ఎందుకు బై 2 చేసాము అంటే అక్కడ పాజిటివ్ చార్జ్ 2 అయాన్స్ ఉన్నాయి, నెగటివ్ చార్జ్ కూడా 2 అయాన్స్ ఉన్నాయి కాబట్టి బై 2 చేసాము. సో ఇన్ దిస్ కేస్ మొలారిటీ ఈక్వల్ టు నార్మాలిటీ బై 2. నెక్స్ట్ అల్యూమినియం సల్ఫేట్ చూడండి. అల్యూమినియం సల్ఫేట్ లో దీన్ని మీరు డిసోసియేట్ చేస్తే అల్యూమినియం ప్లస్ 3 2 అల్యూమినియం ప్లస్ 3 SO4 మైనస్ 2 గా డిసోసియేట్ అయింది, రైట్? సో ఇక్కడ మాగ్నిట్యూడ్ ఆఫ్ పాజిటివ్ చార్జ్ ఎంత ఉంది? 2 × +3 ఎంత? 6 అది. ఓకే, మాగ్నిట్యూడ్ ఆఫ్ పాజిటివ్ చార్జ్ 6 ఉంది, మాగ్నిట్యూడ్ ఆఫ్ నెగటివ్ చార్జ్ కూడా 6 ఉంది. 3 × -2 6. సో అందుకే ఈక్వలెంట్ వెయిట్ ఈక్వల్ టు మాలిక్యులర్ వెయిట్ బై 6 చేసాము. సో దట్ ఈస్ 342/6 which is equal to 57. ఇన్ దిస్ కేస్ మొలారిటీ ఈక్వల్ టు నార్మాలిటీ బై 6. ఈ రకంగా సాల్ట్స్ యొక్క ఈక్వలెంట్ వెయిట్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ ఆక్సిడేషన్ అంటే తెలుసు మీకు, అడిషన్ ఆఫ్ ఆక్సిజన్, అడిషన్ ఆఫ్ హైడ్రోజన్. అడిషన్ ఆఫ్ ఆక్సిజన్ ఆక్సిడేషన్ అయితే, అడిషన్ ఆఫ్ హైడ్రోజన్ రిడక్షన్ అవుతుంది. దీనికి ఆపోజిట్ ఏమవుతుంది? రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్ ఇస్ ఆక్సిడేషన్, రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్ ఇస్ రిడక్షన్. లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ ఆక్సిడేషన్, గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ రిడక్షన్. Increase in the oxidation number is oxidation, decrease in the oxidation number is reduction. Addition of electronegative element is oxidation, addition of electropositive element is reduction. Removal of electropositive element is oxidation, removal of electronegative element is reduction. Okay, this is about oxidation and reduction. Oxidizing agent ante entante the species which can oxidize others is called oxidizing agent. Oxidizing agent others ni oxidize చేస్తుంది, reducing agent others ni reduce చేస్తుంది. Okay, so in this case ఏదైనా redox reaction లో equivalent weight find out చేయడానికి ఇది ఫార్ములా. Equivalent weight equal to molecular weight by total change in the oxidation number. So acidified potassium permanganate చూసుకుంటే acidified potassium permanganate లో దీని యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు? ఇక్కడ మాంగనీస్ X అనుకోండి, ఆక్సిజన్ మీకు తెలుసు ఎంత, అది -2 ఉంటుంది చార్జ్. 4 × -2 ఈక్వల్ టు -1. సో X - 8 ఈక్వల్ టు -1. దెన్ X ఈక్వల్ టు 8 - 1, దెన్ X ఈక్వల్ టు +7. ఇక్కడ మాంగనీస్ ఆక్సిడేషన్ స్టేట్ ఎంత? +7. అలాగే ఇక్కడ మాంగనీస్ ఆక్సిడేషన్ స్టేట్ ఎంత?
+2 అంటే చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్ ఎంత అవుతుంది 7 - 2 = 5. టోటల్ చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్ అంటే ఇక్కడ ఎన్ని మాంగనీస్లు ఉన్నాయి, ఓన్లీ 1 మాంగనీస్ ఉంది కాబట్టి 1 × 5 = 5 చేస్తాం. పొటాషియం పర్మాంగనేట్ యొక్క మాలిక్యులర్ వెయిట్ ని మనం క్యాలిక్యులేట్ చేస్తే అది 158/5 ఎందుకు వేస్తాం ఇక్కడ, ఈక్వలెంట్ వెయిట్ = మాలిక్యులర్ వెయిట్ బై టోటల్ చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్. ఇక్కడ టోటల్ చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్ మనకు 5 వచ్చింది కాబట్టి 158/5 = 31.6, మొలారిటీ =నార్మాలిటీ/5. ఇది ఎసిడిఫైడ్ పొటాషియం పర్మాంగనేట్. అలాగే ఎసిడిఫైడ్ పొటాషియం డైక్రోమేట్ దీని యొక్క మాలిక్యులర్ వెయిట్ ఇక్కడ క్యాలిక్యులేట్ చేసాము, చూసుకోండి ఒకసారి. అండ్ దీని యొక్క చార్జ్ ఎంత వచ్చింది, ఇక్కడ +6 వచ్చింది. అండ్ +6 నుంచి +3కి చేంజ్ అయింది, అంటే టోటల్ చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్ ఈస్ 6 - 3 is 3. టోటల్ చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్ అంటే ఇక్కడ ఎన్ని క్రోమియం ఆటమ్స్ ఉన్నాయి, మనకి 2 క్రోమియం ఆటమ్స్ ఉన్నాయి, రైట్. సో అందుకే 2 × 3 చేయాలి, 2 × 3 = 6. సో ఇన్ దిస్ కేస్ ఈక్వలెంట్ వెయిట్ = మాలిక్యులర్ వెయిట్ బై 6 which is equal to 294/6, మొలారిటీ =నార్మాలిటీ/6. ఈ విధంగా పొటాషియం పర్మాంగనేట్ ఇన్ బేసిక్ మీడియం క్యాలిక్యులేట్ చేసాము, అలాగే పొటాషియం పర్మాంగనేట్ ఇన్ న్యూట్రల్ మీడియం క్యాలిక్యులేట్ చేసాము, రైట్. సో అలాగే ఆక్సాలిక్ యాసిడ్ యొక్క చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్ క్యాలిక్యులేట్ చేసాము. సో ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ ఆక్సాలిక్ యాసిడ్ మొలారిటీ =నార్మాలిటీ/2. సో నెక్స్ట్ ఫర్ ఎలిమెంట్స్ కి క్యాలిక్యులేట్ చేసాము, ఈక్వలెంట్ వెయిట్ ఫర్ ఎలిమెంట్స్ అటామిక్ వెయిట్ బై దేర్ వ్యాలెన్సీ. సోడియం యొక్క అటామిక్ వెయిట్ ఎంత 23, ఇట్స్ వ్యాలెన్సీ ఇస్ 1, సోడియం ప్లస్. అందుకే ఇన్ ది కేస్ మొలారిటీ సోడియం కేసులో మొలారిటీ నార్మాలిటీ రెండు ఈక్వల్ గా ఉంటాయి. మెగ్నీషియం యొక్క చార్జ్ ఎంత +2, అంటే మెగ్నీషియం యొక్క వ్యాలెన్సీ +2 కాబట్టి దాని యొక్క అటామిక్ వెయిట్ 24 అండ్ వ్యాలెన్సీ is 2, అంటే 24/2 is 12. ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ మెగ్నీషియం is 12. సో ఇన్ దిస్ కేస్ మొలారిటీ =నార్మాలిటీ/2. అలాగే ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ అల్యూమినియం చూడండి, అల్యూమినియం ది 27/3 చేసాము, 27/3 = 9 అండ్ ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ అల్యూమినియం is 9. సో ఇన్ కేస్ ఆఫ్ అల్యూమినియం మొలారిటీ is equal to నార్మాలిటీ/3. ఆ విధంగా కాల్షియం ది, సిల్వర్ ది, కాపర్ +2 ది, హైడ్రోజన్ ది, ఆక్సిజన్ ది క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ మొలాలిటీ. ఇందాక మనం మొలారిటీ గురించి చదువుకున్నాం, నార్మాలిటీ గురించి చదువుకున్నాం. మొలాలిటీ అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ప్రజెంట్ ఇన్ 1 kg ఆఫ్ సాల్వెంట్. అంటే సొల్యూట్ అనేది సాల్వెంట్ లో, అంటే రెండింటిని కూడా కేజీస్ లో చెప్తున్నాము, మోల్స్ ఆఫ్ సొల్యూట్ ఆల్సో, మోల్స్ ఆఫ్ సొల్యూట్ కూడా వెయిటే కదా. సో మోల్స్ ని రెండింటిని కూడా గ్రామ్స్, ఇక్కడ సాల్వెంట్ వాల్యూమ్స్ లో చెప్పట్లేదు, కేజీస్ లో చెప్తున్నాం. ఇక్కడ వాల్యూమ్ రిలేటెడ్ టర్మ్ ఏది లేదు ఇక్కడ, ఓకేనా. సో వాల్యూమ్ రిలేటెడ్ టర్మ్ ఇక్కడ ఏది లేదు. సో మొలారిటీ ఇక్కడ ఫార్ములా ఏంటి, నెంబర్ ఆఫ్ మోల్స్ బై వెయిట్ ఇన్ కేజీ. సో మొలారిటీ నెంబర్ ఆఫ్ మోల్స్ బై వెయిట్ ఇన్ గ్రామ్స్ ఇంటూ 1000. సో మొలారిటీ వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ ఇంటూ 1000 బై వెయిట్ ఇన్ గ్రామ్స్. అండ్ వెయిట్ ఇన్ గ్రామ్స్ ఇదంతా కూడా ఒకదానికొకటి రిలేటెడ్ గా, ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి. మొలాలిటీ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ బై వెయిట్ ఆఫ్ సాల్వెంట్ ఇన్ కేజీ. ఈ కేజీని గ్రామ్స్ లో చెప్పినప్పుడు ఇంటూ 1000 చేస్తున్నాం. నెంబర్ ఆఫ్ మోల్స్ అంటే ఏంటి, వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్, అది రిప్లేస్ చేస్తాం అంతే. ఇక్కడ వెయిట్ గా రాసుకుంటే మొలాలిటీ ఇంటూ మాలిక్యులర్ వెయిట్ ఇంటూ వెయిట్ ఆఫ్ సాల్వెంట్ ఇన్ గ్రామ్స్ బై 1000 గా రాసుకోవచ్చు. అండ్ యూనిట్స్ ఏంటి మొలాలిటీకి, యూనిట్స్ మోల్ పర్ కేజీ ఆర్ మోల్. ఓకే, సో మొలాలిటీ మొలాలిటీ ఈస్ టెంపరేచర్ ఇండిపెండెంట్. సో మొలారిటీకి మధ్యలో రిలేటెడ్ ఉన్న ఫార్ములా ఇది. సో మొలాలిటీ మొలారిటీ ఇంటూ 1000 బై డెన్సిటీ ఆఫ్ సొల్యూషన్ ఇంటూ 1000 మైనస్ మొలారిటీ ఇంటూ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. దిస్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ మొలాలిటీ అండ్ మొలారిటీ. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. మొలారిటీ రెండు ఇచ్చినప్పుడు, మొలారిటీ ఇచ్చి మొలాలిటీ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేయండి. ఓకే, నెక్స్ట్ మోల్ ఫ్రాక్షన్. సో మోల్ ఫ్రాక్షన్ అంటే ఏంటి, ఏవైనా సాల్వెంట్ అనేది ఎన్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఉంది అండ్ సొల్యూట్ అనేది ఎన్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఉంది, ఆ రెండు కూడా సొల్యూషన్ ని ఫామ్ చేసినాయి అనుకోండి. అప్పుడు మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సాల్వెంట్ ఏమవుతుంది, మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సాల్వెంట్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సాల్వెంట్ బై టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూషన్. ఓకేనా. సో ఒక సొల్యూషన్ ఫామ్ అయింది, ఎలా ఫామ్ అయింది, అందులో కొన్ని మోల్స్ ఆఫ్ సాల్వెంట్ ఉన్నాయి, కొన్ని మోల్స్ ఆఫ్ సొల్యూట్ ఉన్నాయి, అవి రెండు కంబైన్డ్ అయితే నీకు సొల్యూషన్ ఫామ్ అయింది. అందులో మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సాల్వెంట్ ఎంత, సాల్వెంట్ యొక్క ఫ్రాక్షన్ ఎంత, ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సాల్వెంట్ బై టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ప్లస్ సాల్వెంట్. ఇది మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సాల్వెంట్ ఇస్తే. దెన్ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ బై టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్. ఇది మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్ ఇస్తుంది. మోల్ ఫ్రాక్షన్ అనేది యూనిట్ లెస్, దీనికి యూనిట్ ఉండదు, ఎందుకంటే మోల్ బై మోల్ యూనిట్ లెస్ కదా.
మోల్ ఫ్రాక్షన్ ఈస్ టెంపరేచర్ డిపెండెంట్. సో రెండు మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ ప్లస్ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ బి కలిపితే మనకి ఈక్వల్ టు 1 వస్తుంది. ఈ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఏని 1 మైనస్ ఎక్స్బి అని రాసుకోవచ్చు, మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ బిని 1 మైనస్ ఎక్స్ఏ అని కూడా రాసుకోవచ్చు. Then mole fraction of B by mole fraction of A we can write as like this: mole fraction of solute by mole fraction of moles of solute by moles of solvent. Okay, by Na plus A, Na plus B, Na plus B cancel అవుతాయి. సో మీకు ఈ ఫామ్ లో వస్తుంది. సో నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ని ఎలా రాస్తాము? వెయిట్ ఆఫ్ సొల్యూట్ బై మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్. నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సాల్వెంట్ ని ఎలా రాస్తాము? మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సాల్వెంట్ బై వెయిట్ ఆఫ్ సాల్వెంట్ గా రాస్తాము. ఇప్పుడు వీటిని ఇంటూ 1000 బై 1000 చేసి ఇలా మనం విడగొట్టేస్తాం. అంటే వెయిట్ ఆఫ్ సొల్యూట్ బై మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ ఇంటూ 1000 బై వెయిట్ ఆఫ్ సాల్వెంట్. ఇది మనకి మొలాలిటీని ఇండికేట్ చేస్తుంది. ఓకే, దీన్ని మొలాలిటీతో రిప్లేస్ చేసి సో మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్ బై మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సాల్వెంట్ XB బై XA ఈక్వల్ టు మొలాలిటీ ఇంటూ అండ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సాల్వెంట్ బై 1000. ఓకే, ఈ ఫామ్ లో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దీని నుంచి మొలాలిటీని ట్రాన్స్ఫర్మేషన్ చేస్తే ఈ విధంగా వచ్చింది XB బై XA ఇంటూ 1000 బై MA. సో ఇక్కడ అన్నిటిని బిలోకి మార్చుకోవడానికి XAని 1 మైనస్ XBలోకి మార్చాం, అన్నిటిని ఏలోకి మార్చుకోవడానికి ఇక్కడ XBని 1 మైనస్ XAలోకి మార్చాం, 1 మైనస్ XA బై XA ఇంటూ 1000 బై MA. Okay, this is about some formulas in solution. Okay, move on to the next topic in next session. Thank you.